ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ కథని పిచ్చింగ్ చేయడానికి లేకపోతే దీని మీద రిస్క్ చేసి మిమ్మల్ని ఎవరు నమ్మరు కాబట్టి మీరే దీని మీద డబ్బు పెట్టి ఇవన్నీ చేయడానికి వాట్ ఈస్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్? ఆర్ యూ డెస్పరేట్ ఇనఫ్? అంటే ఇలాంటి కథ చేస్తే యూ కెన్ వెరీ ఈజీలీ పెనిట్రేట్ ఇన్ టు ది మార్కెట్, ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ ఇమేజ్ వస్తాయి, స్కోప్ ఉంది అలాగనా? లేకపోతే వాట్ హ్యాస్ రియల్లీ ఇన్స్పైర్డ్ యూ? మీరు చాలా పెద్ద క్వశ్చన్. ఐ మీన్ అంత ఆలోచించేంత లేదు సార్. నేను అంత ఆలోచించుంటే ప్రొడ్యూసింగ్ చేసేదాన్ని కాదేమో. అంటే పెయిన్ అంటే స్టార్ట్ చేశాక తెలుస్తుంది కదా ఎన్ని. ఇట్స్ ఆల్ రిస్క్ విత్ మనీ. సో డబ్బులు వెళ్తుంటాయి అండ్ ఒక స్టేజ్లో వదిలేద్దామన్న ఫీలింగ్ వస్తుంది. అలా వచ్చింది సార్. ఓకే. అంటే ఇట్స్ నాట్ బికాజ్ ఆఫ్ ఏదో అయ్యిందని కదా. డబ్బులు మేము సోర్సింగ్ అనేది కొంచెం కష్టమైంది మధ్యలో. అండ్ థ్యాంక్ గాడ్ మై మదర్ షీ సోల్డ్ హర్ ల్యాండ్ అండ్ షీ గివ్ మనీ ఫర్ మీ. అంటే ఇప్పుడు స్టిల్ ఆర్ యూ విత్ ది సేమ్ ప్రాబ్లమ్? ఏదైనా మీకు వే అవుట్లు వచ్చినాయా? బిజీ రేపు రిలీజ్ April 18th అంటున్నారు. ఫినాన్షియలీ సార్? ఎస్. ఐ am not in a safe place sir. Okay. Financially yes, with the film budget no. ఓకే. బట్ ఈ ఇన్స్పిరేషన్ ఏంటన్నదే నేను ఇందాకలా అడిగింది. అసలు ఈ కైండ్ ఆఫ్ కథని తయారు చేయడానికి ఇది నాకు అంటే నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను సార్. కోవిడ్లో నాకు ఒక 30 days సేమ్ డ్రీమ్ వచ్చింది. ఒక చిన్న బాబు రావడం, ఒక హెల్ప్ అడగడం, ఇలా హాస్పిటల్ ఎవ్రీథింగ్. అంటే ఒకలాంటి భయం కూడా అయ్యింది, అంటే హాంటింగ్ డ్రీమ్ లాగా. సో నేను పెన్ను పేపర్ తీసుకొని రాశాను. ఆ తర్వాత డ్రీమ్ ఆగిపోయింది. రాయడం మొదలెట్టాక డ్రీమ్ ఆగిపోయింది. ఇది చాలా సినిమాటిక్ బట్ ఐ స్వేర్ దిస్ ఈస్ ట్రూ. సైకాట్రిస్ట్ ఎవరైనా కన్సల్ట్ చేశారా? నాకు పిచ్చి లేదండి. కాదు దాన్ని పిచ్చి గురించి కాదు. వై దిస్ డ్రీమ్ అండ్ దిస్ కనెక్టివిటీ? అండ్ కెన్ యూ బిలీవ్ ఈ సబ్జెక్ట్ మాది ఇందాక చెప్పినట్టు ఫినిష్ అయ్యేసరికి ఈ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇండియా మొత్తాన్ని, ఒక డాక్టర్కి అయిన ఇన్సిడెంట్ ఇందులో ఉంది. ఇండియా మొత్తం యూనో ఆ న్యూస్ విని దే జస్ట్ షుక్ ఇన్ ద యూనో దట్ థింగ్ హ్యాపెండ్. సో సమ్వేర్ డాటెడ్స్ ఆర్ కనెక్టెడ్ సార్. ఓకే. But I correct and with all the due regards, psychiatry does not mean insanity. Yeah. It has more scope and more area to relate and study. Okay. మీరు అలా అనగానే ఇప్పుడు దాని ఇంకో రకంగా వైరల్ అవుతుంది. Psychiatry I told that press అందరు నా ఫ్రెండ్స్ అని చెప్పాను ప్లీజ్. No, psychiatry does not mean that. I know. Not insanity alone. Yeah. చాలా డ్రీమ్ అనాలిసిస్, డ్రీమ్ సైకాలజీ, దాంట్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. Yeah. Of course, and I really appreciate you for all your effort. And డైరెక్టర్ గారు సాయి రాజేష్ గారు, అసలు ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఫెమిలియారిటీ ఇంతకుముందు అంటే ఇలాంటి కథలు విన్నప్పుడు గబుక్కుని ట్యాగూర్లో చిరంజీవి గారి సీను, హాస్పిటల్ సీను అవన్నీ గుర్తొస్తాయి. వేర్ ది మెడికల్ సిస్టమ్ ఈజ్ టోటలీ డూప్లికేటెడ్. అలాంటి ఇన్స్పిరేషన్స్ ఏమైనా కనిపించాయా ఆవిడ మీకు కథ చెప్పినప్పుడు? డెఫినెట్లీ అండి, అది ఉందా అంటే ఠాగూర్ నుంచి ఉంది అట్లని కాదు. ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ గణేష్ సినిమాలో గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద చెప్పారు తను. ఇప్పుడు మనకి కోవిడ్ అయ్యాక అందరం మనం మీడియాలో వాటిలో చాలా చూస్తున్నాం ఇలాంటి ఇన్సిడెంట్స్ని. అందరికీ సుపరిచితమైన ఇన్సిడెంట్సే. ఈ సమస్య ఉంది, కానీ ఈ సమస్య పరిష్కారం ఏంటి అనేది ఒక లవ్ ద్వారా ఈ సినిమాతో చెప్పడం జరిగింది సార్. డెఫినెట్గా మనం అంటే ఇది తెలిసిన విషయం. అందరం మనం ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ప్రతి కుటుంబం ఈ సమాజంలో ఇలాంటి ఒక సమస్యను మనం ఫేస్ చేస్తూనే ఉంటాం కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి. అలాంటి సమస్యని సమస్యగా చెప్పకుండా దానికి ఒక పరిష్కారాన్ని కూడా ఈ సినిమాలో చూపించడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ. సుమయ్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. సినిమా ఇక్కడ రిలీజ్ దాకా రావటం అనేది ఒక లేడీ ప్రొడ్యూసర్, హీరోయిన్ అండ్ స్టోరీ రైటర్. కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్. ఈ సినిమాలో గమనిస్తే మీ ట్రైలర్లో 2 partsగా వెళ్తూ ఉంది ప్యారలల్గా. ఒక మ్యూజికల్ సైడ్ వెళ్తుంది, ఇంకొకటి డాక్టర్ సైడ్ వెళ్తుంది. ఏంటండి మీది ఒక ట్రూ ఈవెంట్స్ తీసుకొని చేశారా లేకపోతే ఎలాగా? అంటే మన ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగి ఉంటుందండి. ఒక్కరి లైఫ్లో కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమంది రిలేట్ అవుతారు. యాజ్ ఎ ఆడియన్ ఎవ్రీ వన్ విల్ గెట్ రిలేట్. ఒక రాక్ స్టార్ అండ్ ఒక డాక్టర్కి ఉన్న లవ్, దట్ ఈస్ ద థింగ్. డైరెక్టర్ గారు, ఇప్పుడు మీరు యాజ్ ఎ స్టోరీ రైటర్గా మీకు కూడా ఉంది యాక్చువల్గా. అట్లాంటిది ఇప్పుడు ఒక కొత్త రైటర్ అమ్మాయి
ప్రొడ్యూసర్ కాకపోతే మీరు సినిమా చేసి ఉండేవారా? నేను చేయటానికి అంటే చేయలేకపోయి ఉండేవాడిని. ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా అవ్వదు. కనుక ముందు కథ విన్నాక నేను ఫస్ట్ మా పరిచయంలో నేను కొన్ని కథలు ఊరికే డిస్కస్ చేసేవాళ్ళం. కోవిడ్ అయ్యాక మళ్ళీ కలిసినప్పుడు తనకి ఇలాంటి ఒక కథ వచ్చిందని చెప్పి తను చెప్పాక, సరే మన కథలు పక్కన పెట్టి కూడా చేయగలిగే అంత దమ్మున్న కథ ఇది, చేద్దాము అన్నాక ప్రొడ్యూసర్ లేకపోతే అవదండి. బట్ తనే సోర్సెస్ ట్రై చేశారు. ఫైనల్లీ కొన్ని విషయాల్లో అందరు వేలు పెడుతున్నారండి, ఈ కథని యాజ్ ఇట్ ఈజ్గా మనం దించాలంటే మనమే తీయాలని ఫిక్స్ అయ్యారు తను. ఇంకప్పుడు సుమయ్య గారు, ఇప్పుడు నాకు తెలిసి ఇది సినిమా చాలా ఓల్డ్, అంటే ఐ మీన్ 2-3 years బ్యాక్ నుంచి జరుగుతూ ఉండింది. మధ్యలో ఎందుకు ఇంత బ్రేక్ వచ్చింది? దీనికి సంబంధించి మీరు నిజంగా ఇందాక కూడా చాలా జెన్యున్గా చెప్పారు, మధ్యలో ఆపేద్దాం అనుకున్నానని. వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం? అది ఎప్పుడు ఆపుదాం అనుకున్నారు? ఎలాగ వచ్చింది ప్రాబ్లమ్స్ అని? సార్ 23లో స్టార్ట్ అయింది సార్. అంటే బికాజ్ ఆఫ్ ద అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ డేట్స్ కావాలి, ఎవ్రీ వన్ ఈజ్ వెరీ బిజీ. బికాజ్ అందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ ఆల్సో డిఓపి గారు, రాస్తోట గారు, హీ ఈజ్ బిజీ. అంటే ఇక్కడ అందరివి ఒక స్కెడ్యూల్ మనం పెట్టుకొని చేయడానికి లేట్ అయింది. మధ్యలో యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ దట్ కాస్త ఫినాన్షియల్ స్ట్రగుల్ అయింది. లేటర్ మై మామ్ సేవ్డ్ అస్. సుమయ్య గారు, ఇక్కడ మేడం వెంకట్ ఇక్కడ. హలో సార్. డియర్ ఉమా అంటున్నారు, అంటే ఒక హీరో సెంట్రిక్ సినిమా ఉంది, దీంట్లో మీ పేరు హీరోయిన్ పేరే పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఇక్కడ కూర్చున్న ఎంతమంది అబ్బాయిలు ఉంటే అంతమంది అబ్బాయిలు చేసే పని అమ్మాయి కోసమే అయి ఉంటుంది. అందుకనేసి మీరు కష్టపడి ఇవాళ డబ్బులు ఎవరు సంపాదిస్తున్నా కూడా అది ఇంట్లో అమ్మ కోసమో, చెల్లి కోసమో, భార్య కోసమో, గర్ల్ ఫ్రెండ్ కోసమో అయి ఉంటుంది. సో ఐ రెస్పెక్ట్ ఆల్ మెన్ బికాజ్ మీరు నడిపియకపోతే ఇల్లు గడవదు. సో సుమయ్య గారు, హలో. ఓకే, సోషల్ మీడియాలో వీడియో బాగా మీ పైన ఇదవుతుంది. సో మీరు దానిపైన కూడా ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు మహిళలపైన ఇలా జరుగుతున్నాయి, భారతి గారి పైన కూడా వేరే వాళ్ళు కూడా ఇలా కామెంట్ చేయడం, మీరేమంటే రెస్పాండ్ అవుతారు దీనిపైన? ఇది సుమయ్య గారే కాదు, భారతి గారే కాదు, బ్రాహ్మణి గారే కాదండి, ప్రతి ఒక్కరికి ఎవ్రీ వన్ మన స్కూల్ నుంచి ఎవరో ఒక రూమర్స్ రావడం జరుగుతూనే ఉంటుంది. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది కూడా అబ్బాయిలే. సో ఇక్కడ ఉంది. సో ఐ మీన్ వైరల్ అవుతుంది అంటే I mean there is no words to tell for that అండి. Let's talk about Dear Uma now. ఓకే, రతన్ గారు, ఇప్పుడు ఈ ఈవెంట్లో కూడా ఇద్దరు డైరెక్టర్ గారు ఇటు ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది, అంటే ఇలాంటి వ్యక్తిన బయట ఆయన పైన ఇలాంటి కామెంట్స్ ఇస్తున్నాయన్నది. సో అలాంటి కామెంట్స్ వల్ల మీకు మీ కెరీర్కి ఏమైనా ఇబ్బంది వచ్చిందా? అంటే వంగ గారు ఆయన చేసినట్టు కామెంట్స్ వల్ల మీకు అది ఉంది లేదు అని కాదు సార్. కొన్ని రూమర్స్ ఉంది, వీళ్ళ మీద ఉంది, అందరి మీద ఉంది, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ మీద కూడా రూమర్స్ ఉంది. వాళ్ళు దాన్ని ఎలా క్యార్ చేసి నెక్స్ట్ సార్ మనం నిజం అయితే పట్టుకోవాలి. మనకు తెలుసు కదా, ఐ కాంట్ జడ్జ్ అనదర్ పీపుల్. ఇఫ్ సంబడీ ఈజ్ జడ్జింగ్ మీ, హౌ కాన్ ఐ టేక్? నేను ఇది లేదు అని ప్రతి ఒక్కరి దగ్గర చెప్పడం టైర్డ్ అవుతాం సార్. చాలామంది పీపుల్ ఉన్నారు, వాళ్ళకి మంచి మ్యూజిక్ ఇచ్చేస్తే వాళ్ళు నమ్ముతారు. ఓకే, రాంగ్ పర్సన్ కాంట్ డూ ఎ రైట్ మ్యూజిక్ సార్. సో వీఆర్ డూయింగ్ మ్యూజిక్, దాని గురించి మాత్రమే వెళ్దాం. ఓకే, ఇది జరిగింది, రాముడికే 14 years ఫారెస్ట్, మనకి ఏంటి సార్? మనం పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు ఐఎమ్ నాట్ బిగ్గర్ దాన్ ఇళయరాజా సార్, రెహమాన్ సార్. ఐఎమ్ జస్ట్ ఎ బేబీ. నేను నేర్చుకుంటున్నా, ఇలా మాట్లాడకూడదు, కొన్ని డైరెక్టర్స్తో ఇలా ఉండాలి, కొన్ని డైరెక్టర్స్తో ఇలా ఉండకూడదు, నేర్చుకుంటున్నా. నా దగ్గర చిన్న ఫ్లాస్ ఉండొచ్చు, మేబీ నాకు తెలియట్లేదు. అదే ఇన్సైడ్ స్టోరీ, నేను ఆల్రెడీ చెప్పాను. అది బయట వచ్చి చెప్పడం, ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చి నన్ను చాలా, ఇప్పుడు వీళ్ళు హాస్పిటాలిటీ ఇస్తున్నారు, మీరందరూ మాట్లాడుతున్నారు, నేను అక్కడేంచి వచ్చి నన్ను ఎలా అక్సెప్ట్ చేస్తారో లేదో అన్న భయంతో వచ్చాను. చాలామంది పీపుల్ నన్ను బిడ్డలాగా చూసుకున్నారు, హాస్పిటాలిటీ ఇచ్చారు. ఒకరి గురించి బయట చెప్పకూడదు అన్న మేనర్స్ని నాకు నేర్పించినది తెలుగమ్మ. ఓకే, ఆ మేనర్స్ నాకు నేర్పించిందే ఇక్కడ వీళ్ళు అందరూ, పెద్దవాళ్ళందరూ. సో అది ఆ మేనర్స్, అది నేను కాపాడుకోవాలి.
ఇంకొకరు బాగా ఉన్నారు బిగ్ డైరెక్టర్స్, దే ఆర్ టాలెంటెడ్ అని చెప్పడం, నాకన్నా ఇతను టాలెంటెడ్, నాకన్నా ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ పెద్దగా బాగా చేస్తున్నారు అని చెప్పడంలో నాకు ఈగో లేదు. సో నాకు ఈగో లేదు, మేనస్ ఉంది అంతే. సో ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది అసలు ఆ టైంలో? ఎవరితో? సందీప్ రెడ్డి వంగతో మీకు ఎలా? సందీప్ సార్, నేను మళ్ళీ చెప్తున్నా, సందీప్ గారు ఇస్ లైక్ మై ఫాదర్. అనదర్ థింగ్ వై ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ ఫాదర్ అంటే ప్రతి ఒక్కరు టాలెంట్ లెవెల్లో ఇది సార్. ఇప్పుడు సందీప్ సార్ ఆల్సో ఇస్ లైక్ బేబీ. యూ కాంట్ కంపేర్ విత్ జీకే విశ్వనాథ్ గారు. 100 ఎన్నో మూవీ చేసిన వాళ్ళు. సో హీఈస్ అ యంగ్ రగడ్ స్వాగ్ బాయ్. సో హీఈస్ ఆల్సో బేబీ. ఐఎమ్ నథింగ్ కంపేర్ టు ఎనీ అదర్ బిగ్ మ్యూజిషియన్స్. సో ఇలాంటి కొత్త ఒక 3 ఫిలిమ్స్ చూసి నేనేం చెప్పకూడదు సార్. నేను 20 మూవీస్ చేసా అంతే. ఇంకా ఉంది. 1000 మూవీ చేసిన రాజా గారు హంబుల్గా ఉంటున్నారు, రెహమాన్ సార్ హంబుల్గా ఉంటున్నారు. నేనేంటి సార్, జస్ట్ స్టార్టింగ్. నెక్స్ట్ మళ్ళీ ఏమైనా అవకాశం వస్తే మళ్ళీ చేయడానికి మీరు రెడీగా ఉంటారా? ఇట్స్ డైరెక్టర్ చాయిస్. ఇప్పుడు మీరు ఇప్పుడు నాకేంటంటే సార్, నా మీద ఇంకొకటి చెప్తారు, తొందరగా చేయలేదు. వాళ్ళు తొందరగా చేస్తే ఇప్పుడు 5 months మూవీ రాధా బాపి గారు నాకు ఇచ్చారు, రాధా అని ఒక మూవీ. ఇట్స్ 5 months మూవీ. సో మూవీ 5 months అంటే నేను 5 months, మూవీ 5 years అంటే తోడు ఉంటాను. మధ్యలో మూవీ ఆగి కూడా జరుగుతుంది, ఇక్కడ కూడా జరిగింది, ఆ మూవీలో కూడా ఆగింది. సో తోడు ఉన్నాను, 3 years తోడు ఉన్నాను. బయట వచ్చి ఎవరు చెప్తారో లేదో తెలియట్లేదు. అన్ని మూవీస్ ఇస్ మై మూవీ. నాకు ఇచ్చిన ఆపర్చునిటీ, నా పని చేసుకుని వెళ్ళాలి అంతే. సౌమ్య గారు, ఈ స్టేజ్ మీద 10 మంది మాట్లాడితే 10 మంది కూడా ఒక అమ్మాయి స్క్రిప్ట్ రాసింది, ఒక అమ్మాయి ప్రొడ్యూస్ చేసింది అలా చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు ఒక రైటర్ కింద కూడా, ప్రొడ్యూసర్ కంటే కూడా ఒక అమ్మాయి చేసింది అంటున్నారు. నెక్స్ట్ టైం మీరు ఇంకో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అలా మాట్లాడొద్దని చెప్పండి. విమెన్ని వర్క్ ఫోర్స్లో వర్క్ చేయడం అనేది నార్మలైజ్ చేసేటట్టు మాట్లాడుకుంటే బాగుంటుంది. షూర్ సార్. యా, విన్నారా? అంటే స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొడ్యూసింగ్, ఇంత ఇన్వెస్ట్ చేయడం, ఏదో నేను చాలా డబ్బులు ఉండి నేను ఇన్వెస్ట్ చేయలేదు, ప్రాబబ్లీ అందుకనేసి డబ్బులు లేదులేండి. అంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసినా, ఇంకొకరు రిస్క్ తీసుకుని, ఆయన రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేసినా, రిస్క్ ఈజ్ రిస్క్ రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్. ఈసారి అలా మాట్లాడుకోకుండా ఉంటే బయాస్ అనేది పోతుంది సొసైటీలో. అది కదా సార్. అంటే మిగిలిన ఇండస్ట్రీస్ కన్నా కూడా ఈ ఇండస్ట్రీకి అమ్మాయిలు రావాలంటే మాత్రం చాలా భయపడతారు. యాజ్ ఎ హీరోయిన్గా, ఆర్టిస్టులుగా, ప్లస్ దానికి తోడు ప్రొడ్యూసర్ రావాలంటే ఎందుకు భయపడతారు? భయపడే ఇండస్ట్రీ మన దగ్గర కొంత ఉంది. అందుకని మేము ఆమెని వచ్చేసి నమ్మేసి, ఒక డైరెక్టర్ని నమ్మేసి, మ్యూజిక్ డైరెక్టర్ని నమ్మేసి, మేనేజర్ని నమ్మేసి తను చేయటం అంటే నాటే జోక్ అన్న ఉద్దేశంతో మేము ప్రొడ్యూసర్లు అందరూ భయపడుతున్నారు. అందుకే ఐ గాట్ యువర్ పాయింట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. సౌమ్య గారు, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ట్రైలర్ బాగుంది. సో నాకు క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు కథ రచయిత కాబట్టి డైలాగ్స్ డైరెక్ట్గా రాశారు ఇందులో. అంటే నేను ట్రైలర్ చూస్తే కొన్ని మెడికల్ వీటి మీద ఇది ఉంది, కార్పొరేట్ హాస్పిటల్స్ మీద దాని మీద కామెంట్స్ ఉన్నాయి. ఇవి కొన్ని రిస్కీ కదా, బయట ఇప్పుడు సొసైటీలో బాగా అంత కార్పొరేట్, 90% కార్పొరేట్ ఉంది, ఎక్కడ ఇది ఉండదు. గవర్నమెంట్కి వెళ్తే గవర్నమెంట్ ఉండదు. సో ఇలాంటి కథ రాసుకునేటప్పుడు కొన్ని ఏమన్నా కేర్ తీసుకున్నారా? అంటే మొత్తం సినిమా చూడలేదు కాబట్టి మాకు తెలియదు. కేర్ అంటే ఐ మీన్ సెన్సార్ వచ్చింది, మాకు రిలీజ్కి వెళ్తున్నామంటే మేము కేర్ తీసుకున్నట్టే. లేకపోతే మనకు సెన్సార్ రాదు, రిలీజింగ్ కూడా అవ్వదు. ఎస్, అన్ని కోణాల్లో ఆలోచించి మేము చేసాము. అండ్ ఇట్స్ నాట్ లైక్ మేము డాక్టర్స్ నేమ్ బ్లేమ్ చేయట్లేదు. ఇండియాలో ఒక అమ్మాయికి జరిగింది, అది అన్ఎక్స్పెక్టెడ్గా మేము ముందే చేసేసాం అంతే. ఇక్కడ ఏంటంటే డాక్టర్స్ అండ్ పేషెంట్స్కి మధ్యలో ఒకరు ఉంటారు. సో వాళ్ళపైన సార్, ఇట్స్ నాట్ అబౌట్ డాక్టర్స్. అండ్ ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క ప్రొఫెషన్లో కొంతమంది చాలా వర్క్ ఓరియంటెడ్ ఉంటారు, కొంతమంది మనీ సైడ్ ఉంటారు, కొంతమంది దే జస్ట్ వాంట్ అప్రిసియేషన్స్ అండ్ ఆల్. అన్ని రకాల మనుషులు ఉంటారు. సో డాక్టర్స్లో కూడా ఉంటారు. మనమందరం మనుషులం కదా ఎండ్ ఆఫ్ ద డే. అలాగా మంచి చెడు అన్ని చోట్ల ఉంది. దట్స్ ఇట్ సార్. మీరు అంటే స్పీచ్ అంటే
డ్రీమ్లో వచ్చింది కాబట్టి కథ రాశాను అన్నారు. సో కథ రాసినప్పుడు అంటే కథకి కంప్లీట్గా సోషల్ మెసేజ్ ఇద్దాం అనుకున్నారా, ఎంటర్టైన్మెంట్ చేద్దాం? ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే ఇందాక ట్రైలర్లో హీరో గారిని చూశారు, దియా ఫిలింలో లవర్ బాయ్గా ఉన్న వాళ్ళు, ఇక్కడేమో ఫుల్ యాక్షన్ ఉంది. అలానే మ్యూజిక్, రతన్ గారు హ్యాస్ గివెన్ ఫెంటాస్టిక్ మ్యూజిక్. ఇట్స్ ఆల్ ఇంక్లూడెడ్ అండి, ఇట్స్ ఆల్ ఇంక్లూడెడ్. ఫన్ ఉంది. సప్తగిరి గారు మర్చిపోయినాను, సప్తగిరి గారు ఉన్నారు, ఫైమా ఉంది. ఇట్స్ ఫన్ ఈజ్ దేర్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ సార్. ఇట్స్ నాట్ ఓన్లీ మనం ఇవాల్టి రోజున కూర్చోబెట్టి నీతి కథలు చెప్తే ఎవరు వినరండి, నేను కూడా విననేమో, బోర్ కొట్టి ఏదైనా ఉందా. ఐ మీన్ నవ్వే డేస్ ఈవెన్ రామాయణం అయినా కూడా చాలా కొత్తగా చెప్తున్నారు పిల్లలకు అర్థమయ్యేటట్టు. సో చేంజ్ అవుతున్న కొద్దీ మనం కూడా చేంజ్ అవ్వాలి. సో అలానే ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో అండి, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు ఒక సినిమా రిలీజ్ అయింది, పాజిటివ్ బాగానే ఉంది. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది. సో మీకు కంటిన్యూ సినిమాలు వస్తున్నాయి, కానీ మధ్యలో ఈ కాంట్రవర్షియల్ గురించి మాట్లాడుతున్నారు కదా, అవి అంటే మీరు డిస్టెన్స్లో ఉండడం వలన, చెన్నైలో ఉండడం వల్ల హైదరాబాద్కి ఆ డిస్టెన్స్ ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా ఉందా? అవును, ఇది దీంతో ఆపేద్దాం సార్. ఎందుకంటే మీరు ఎంత యాంగిల్లో చెప్పినా సందీప్ రెడ్డి గారు whoever నా గురించి నేమ్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. బికాజ్ దట్ వన్ డిస్టెన్స్ లో ఉండడం వలన దట్ వన్ నేమ్ ఇస్ రిటర్న్ ఇక్కడ ఇండస్ట్రీకి అక్కడే లేదు. నా గురించి ఎవరు ఏం చెప్పినా వాళ్ళు నా డైరెక్టర్ సార్, వాళ్ళ గురించి బయట వచ్చి చెప్పకూడదు. ఓకే, ఇతనికి నాకు ఏదైనా డిస్కషన్ వస్తుంది, ఆర్గ్యుమెంట్ వస్తుంది అనుకోండి, అది మా మధ్యలో నాన్న అమ్మ ఫ్రెండ్స్ ఒకరొకరు అదే చెప్పాను, ఒకరు ఫ్రెండ్స్గా బిహేవ్ చేస్తారు, ఒకరు నాన్నలాగా, ఒకరు అమ్మలాగా. అలాంటి ఇంటర్వ్యూస్, అలాంటి కాంట్రవర్సీ వచ్చిన తర్వాత ఉండిపోరాదే మూవీ సాంగ్ రిలీజ్ అవుతుంది, పెద్ద హిట్. చాలా పీపుల్ ఆర్ చాలా బాగుంది చెప్తున్నారు. త్రివిక్రమ్ గారు ఒక మూవీలో అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ ఇది డ్యాన్స్ చేస్తున్నారు. సుకుమార్ గారు ఒక మూవీ లాంచ్ చేస్తున్నారు. మహేష్ బాబు గారు ఇప్పుడు అకాడమీ బాంలో సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారు ఎండ్ ఆఫ్ ద మూవీ ఫస్ట్ టికెట్ తీసుకుంటున్నారు. చాలా మంచి పీపుల్ ఇన్ ఇండస్ట్రీలో నన్ను పైకి ఎక్కడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. కీరవాణి గారు, డిఎస్పి గారు, తమన్ గారు సాంగ్ బాగుంటే ఫోన్ చేసి బాగుందిరా బాబు అన్నట్టు చెప్తున్నారు. అనదర్ థింగ్, నాకే దానికి అది బాధ ఉందనుకోండి, అప్పుడే బయట వచ్చి నేను సరే వాళ్ళు ఇలా చేశారు, నేను ఇలా చేశారు అన్నట్టు ఎక్స్పెక్టేషన్ ఏంటి? అతను తిట్టారు, నేను తిట్టాలా? లేదు, అది నేను రతన్. నా గురువు గారు రెహమాన్ సార్, హీ చోస్ లవ్. హేట్ అండ్ లవ్లో ఆస్కర్ డైలాగ్ అదే కదా. సో చూస్ లవ్. మనం ఇలా ఉండడం, నేను ఇలాగే సార్, కోపం వస్తే చూపిస్తాను, మళ్ళీ నెక్స్ట్ మినిట్ నా తప్పేంటి నేను ఫీల్ అవుతాను, నెక్స్ట్ ఏం కరెక్ట్ చేసుకోవాలి. ఎలాంటి మూవీకి సంబంధించిన ఒక్క ట్రాక్లో నా క్వాలిటీ సఫర్ అవ్వదు. ఇప్పుడు ఇలా చెప్పారు అని నేను చెత్త ట్రాక్ ఇచ్చి పోదు ర్యాప్ చేసి, లేదు 1 minute ట్రాక్ ఇచ్చాను, అది ఇది ఏదో డైలాగ్స్ వచ్చింది, కానీ దాన్ని మిక్స్ చేసి మాస్టర్ చేసి బయట రెహమాన్ సార్ స్టూడియోలో జరిగింది ఇవన్నీ. అర్జున్ రెడ్డి బయట వచ్చి అబ్బా హిట్ అని చెప్పినప్పుడు నాకు ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. ఇవన్నీ వస్తుంది సార్, వస్తుంది పోతుంది. మీరు కూడా టుమారో ఇతను ఎలా గుడ్ బాయ్ ఇమేజా, కవర్ చేస్తున్నారా, కవర్ డ్రైవా, ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు సందీప్ గారు పెద్ద డైరెక్టర్, దానికి ఇతను కవర్ చేస్తున్నారు, ఇలాంటి డైలాగ్స్ వస్తుంది సార్. నేను అప్పుడు అందాల రాక్షసి చేశాను, ఎవడే సుబ్రహ్మణ్యం పెద్ద మూవీ సార్. నాగశ్విన్ నవ్వు తిట్టడమే రాదు, చాలా స్వీట్. హను రాఘవపుడి ఒక యాంగిల్. సో అందాల రాక్షసి, ఎవడే సుబ్రహ్మణ్యం పెద్ద మూవీ చేసినప్పుడు సందీప్ గారిని ఫస్ట్ ఫ్యాన్ బాయ్గా ఇతను బాగా చేస్తారు అని అక్సెప్ట్ చేసుకుని ఫస్ట్ అగ్రిమెంట్లో సైన్ చేసి వీఆర్ వర్కింగ్. అప్పుడు సందీప్ గారు నో నేమ్. సో స్టార్టింగ్లో సందీప్ ఇప్పుడు నాకన్నా పెద్ద గై, బికాస్ హీస్ నాలెడ్జ్ లైక్ దట్ ఓన్లీ. ఆ టైంలో అతన్ని నమ్మాను కదా. సో అలా నమ్మి అతనితో వర్క్ చేసిన అదే ఫ్యాన్. నెక్స్ట్ తమిళ్ వర్షన్ ఆఫ్ అర్జున్ రెడ్డి నేను చేశా. అతని మీద కోపం ఉంటే నాకు ఈ మూవీ వద్దు, నన్ను ఇలా చెప్పారు, నన్ను నడుచుకోలేదు, మనసు నుంచి చెప్తున్నా. ఈజ్ గ్రేట్ డైరెక్టర్. తెలుగు సినిమా బయట రావడానికి అన్ని డైరెక్టర్స్ కష్టపడుతున్నారు.
దీంట్లో ఫ్లాస్ ఇప్పుడు డైరెక్టర్స్కి కెమెరామెన్కి డైరెక్టర్స్కి హీరోకి చాలా గొడవలు వస్తుంది, బయట ఎవరు చెప్పట్లేదు. చెప్పింది కాబట్టి వచ్చింది ఇప్పుడు. అది నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నేను పట్టించుకోని అంటే మంచి మంచి సాంగ్స్ రాదు నెక్స్ట్ మూవీలో. సో ఎనీ ఆపర్చునిటీ, నాలాగా మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక్కొక్క సాంగ్ కోసం తిరుగుతున్నారు సార్. 3000 పీపుల్ ఆర్ రన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా, చాలా కష్టపడుతున్నారు. నాకు ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ని వాళ్ళు ఏం చెప్పినా మా గురించి డిస్కస్ చేసినా అది నెక్స్ట్ లెవెల్. ఈ మూవీలో నేను అదే వస్తున్నాను, ఈ మూవీ ఎందుకు చేస్తున్నావు అన్నట్టు ఎవరు అడిగారంటే, ఇలాంటి ఒక అమ్మాయి మైండ్ నుంచి ఒక స్టోరీ రాయాలి, నేను పోరాడాలి, నేను ఈ సినిమాలో నేను ఒక సినిమా చేయాలి అన్నప్పుడు ఎవరు వచ్చి మ్యూజిక్ చేస్తారో లేదో నేను ఉండాలి. నేను కమింగ్ బ్యాక్ టు డియర్ ఉమా, ఇది రాక్ స్టార్ స్టోరీ వినిపిస్తుంది, సాంగ్స్ కూడా ఇది ఉంది. సో దీనికోసం ఎక్స్పెరిమెంటల్ మ్యూజిక్ అని. అవును దీంట్లో హీరో గారు గిటార్తోనే ఉంటారు, ఫస్ట్ లవ్ ఆఫ్ గిటార్. సో గిటార్ ఎక్స్పెరిమెంట్స్ కొంచెం చేశాను. మ్యూజికలీ అనదర్ థింగ్, కొంచెం ఈ మూవీలో ఒక మెసేజ్ లిటిల్ పించ్ ఉంది. అది డైరెక్టర్ గారు స్టోరీలో ఆ రియల్ స్టోరీని బయట చూపించడానికి హిడన్గా స్టోరీ రాశారు. ఆ డ్రీమ్ ఏంటంటే 40 days డ్రీమ్. నాకు అనిపించింది అంటే ఇలాంటి ఇంకొక అమ్మాయికి జరగకూడదు, అదే డ్రీమ్. అది బయట చెప్పడానికి ఈ స్టోరీ అది రాశారు. సో యాజ్ అ గర్ల్, ఒక గర్ల్ చేస్తున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారు, హిట్ అవుతుందా, ఫ్లాప్, అన్నీ వస్తుంది సార్. ప్యాషన్ ఉంది కదా, అందరూ అదే నన్ను వస్తున్నాము. హిట్ ఫ్లాప్ అదెల్లా మాటలే కదా సార్, సూపర్గా చేస్తున్నారు, సూపర్గా మన ఐడియా బయట రావాలని చేస్తున్నారు. కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఫినాన్షియల్ ప్రాబ్లం చెప్పారు కదా, అది నాకు చాలా తెలుసు. అమ్మ లేకపోతే ఇక్కడ మూవీ రిలీజ్ చాలా కష్టం ఉంది, చాలా చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసారు. నాకు తెలుసు సార్, పర్సనల్గా తెలుసు. సో ఇంత కష్టపడి ఒక మూవీ చేస్తున్నారు, నేను సపోర్ట్ చేస్తున్నాను అంతే. పృథ్వీ గారు, కెన్ యూ పాస్ ద మైక్? Yeah, hi, myself Hema Malini here. Hi. So first of all, congratulations, the visuals are too good and you are looking like absolutely a rock star in the film. So what is the main hooking point to accept this story for you? The main hook point is, that's what I mean, everyone is saying the same thing. I feel the message which is there in this film, it should be told to the society right now. I mean, it's a brave attempt, that is for sure. I mean, saying that message through a film, it is a brave attempt. It is not that easy to say that message convincingly. And especially when they told me my character, it had a huge arc. I mean, like, it had different graphs. So for me to perform, and you know, it's my first film, so definitely I need to perform to my fullest extent. So it had everything, action, and I'm a dancer basically, so it had nice dance, Ratan sir's music, some beautiful dance numbers. So it had everything for me to get my launch in Telugu film industry. So that is why I liked it. And once again, it had a nice takeaway. I'm a very good takeaway in this story. So that is why I accepted. Before coming to the Telugu industry and after coming to the Telugu industry, what is a major difference, change you have observed? Every industry is the same. Of but course. I felt Telugu audience specially, whenever, I already told it in my speech, whenever there is a good film, irrespective of language, irrespective of star, they appreciate that film wholeheartedly. There is no other thing. They wholeheartedly accept things. So that is one thing. And whenever I came for the shoot, I mean, usually my colleagues back there in Bangalore, they used to say, if you're going to Telugu, they're going to treat you really well. So I experienced it in Dear Uma. Everyone was so sweet, so warm, and I loved the vibe of Hyderabad. I really liked the city. All the very best. And Kamal Garu, first of all, thank you so much for acting in Aoke Biryani, Godavari and Kalavaramaya Madlo. Those are very good films which we liked your character very, very much. Thank you. So chala calm and composed ga ఏ పాయింట్ అయితే డైరెక్టర్ గారు చెప్పాలని అనుకుంటారో ఆ పాయింట్ మేము చాలా బాగా రిసీవ్ చేసుకున్నాం. అండ్ ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన థింగ్ ఏంటండి? యు ఆర్ యాక్టింగ్ లైక్ బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పారు. ఐ థింక్ బ్రదర్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐ మే నాట్ హ్యావ్ యాక్సెప్టెడ్. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఐ వుడ్ వాంట్ టు జంప్ చేసే బ్రదర్ క్యారెక్టర్ అంటే చేద్దామని. అది దట్స్ జస్ట్ వన్ వాట్ ఐఎమ్ పార్ట్ ఆజ్ అ ఫ్యామిలీ. కానీ సినిమాలో
I play a medical administrative officer. Okay. The entire story lo how the entire thing unfolds, ఒక థ్రిల్లర్ లాంటి సబ్జెక్టే సెకండ్ హాఫ్ చూసుకుంటే. సో అలాంటి సబ్జెక్ట్లో ఏదైతే మొత్తం మెయిన్స్ సన్నివేశం ఉందో, చాలామంది మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశారు దీంట్లో. దాంట్లో హౌ డు ఐ ప్లే విత్ ఇట్, అది బాగా అంటే ఐ వాంటెడ్ టు ప్లే దిస్ పార్ట్, ఎందుకంటే ఇట్ గివ్స్ అ డిఫరెంట్ డైమెన్షన్ ఇన్ మై కెరియర్. ఒక చిన్న డైమెన్షన్ ఇస్తుంది. ఇది ఎందుకు చేయకూడదు మనం అని తీసుకున్నారు వాళ్ళు అంతే. అంటే డెఫినెట్లీగా ఇప్పుడు నేను ఏదైతే ముందు సినిమా పేర్లు చెప్పానో క్యారెక్టర్ గుర్తుండిపోతుందో, సో ఇందులో మీ క్యారెక్టర్ అలాగే ఉంటుందో, ఆడియన్స్ అలాగే రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. యా ఇట్స్ న్యూ డైమెన్షన్ డెఫినెట్లీ. అంటే ముందు చేసినట్టు క్యారెక్టర్ కాదు ఇది. సో డెఫినెట్గా ఇట్స్ న్యూ డైమెన్షన్ ఫర్ మీ. సుమయ్య సో మచ్. సినిమాలో మీరు హీరోయిన్గా చేయాల్సి వచ్చిందన్నారు. చేయాల్సి వచ్చి రావడానికి కారణం ఏంటి? హీరోయిన్స్ దొరక్కనా, లేకపోతే ఈ క్యారెక్టర్ని మీరు భుజాన్ని వేసుకున్నంత ఎవరు వేసుకోలేరని? అయ్యో సార్, చాలామంది అమ్మాయిలు నాలాగా ఉన్నారు. హీరోయిన్ల కొరత ఏమీ లేదు. అండ్ ఆడిషన్ పెడితే తెలుగు అమ్మాయిలు చాలామంది వస్తారు. నేను కూడా హీరోయిన్ అవుదామని వచ్చిన అమ్మాయినే. అంటే కథ అంత ఫస్ట్ నేను ఐ కెన్ పుల్ అవుట్ ఆర్ నాట్ అనేది ఒక డౌట్ ఉండింది. ఇంత బాధ్యత కలిగిన ఒక క్యారెక్టర్ అండ్ మోర్ ఓవర్ నేను న్యాయం చేస్తానా చేయలేనా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉన్నింది. యా, మా డైరెక్టర్ గారు అది నాతో బాగా చేయించారు. సుమయ్య గారు, యాక్చువల్లీ సినిమాలు ఎంత పెద్దవి రిలీజ్ అయినా చిన్నవి రిలీజ్ అయినా నచ్చకపోతే రిజెక్ట్ చేసేస్తున్నారు ఆడియన్స్. ట్రైలర్ బాగున్నంత సినిమాలు బాగోట్లేదు ఈ మధ్యన వస్తున్నట్లు. సో మీ సినిమా ఆడియన్స్ని ఎంతవరకు ఆకట్టుకుంటుంది? అండ్ ఈ సినిమా బిజినెస్ పరంగా ఎలా జరిగింది? ఓటీటీ బిజినెస్ ఇలా ఏమైనా జరిగినాయా? అంటే డే 1 నుంచి నేను సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ప్రతిదీ యాజ్ అ ఆడియన్గా ప్రతిదీ బాగుండాలి అని నేను పెద్ద ఫిలిం క్రిటిక్ అండి మై సెల్ఫ్. అలాంటప్పుడు నేను నా ఫిలిం గురించి చాలా ఆలోచించుంటాను. చాలాసార్లు డిస్కషన్ జరుగున్నాయి నాకు డైరెక్టర్ గారికి. అండ్ పోస్టర్స్ బాగున్నాయి అన్నారు, ట్రైలర్ బాగుందన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సినిమాకి కూడా రండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇవాళ అందరూ అంటే పుట్టినప్పటి నుంచి మనం తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి చావు దాకా, డెత్ బెడ్ దాకా వీఆర్ రిలేటెడ్ టు డాక్టర్స్. యాక్చువల్లీ మనకు హాస్పిటల్కి తెగని సంబంధం అది. సో అది ఎంత బాగా చూపించామనేది ఐ రియల్లీ అప్రిషియేట్ హోల్ టీమ్, మై సెల్ఫ్. సో బాగా వచ్చింది, సినిమా కూడా బాగుంది. సుమయ్య గారు, సో మీరు హీరో గారిని బయట రాష్ట్రాల నుంచి అనుకున్నారు కదా, కారణం ఏమైంటో తెలుగులో చెప్పచ్చో చెప్పకూడదో తెలియదండి. నమ్మలేదు ఎవరు నన్ను. నేను అప్రోచ్ ఫస్ట్ తెలుగు అమ్మాయిగా, నేను తెలుగు అమ్మాయిని నన్ను తీసుకోండి అని ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను ప్రొడ్యూసర్ అయినప్పుడు డెఫినెట్లీ ఐ నీడ్ అ తెలుగు. ఓన్లీ పృథ్వీ గారు ఒక్కరే కర్ణాటక నుంచి ఉన్నారు. ఫస్ట్ తెలుగు వాళ్ళని అప్రోచ్ అయ్యామండి. మేబీ అంటే వాళ్ళ డేట్స్ వల్ల తెలీదు, లేకపోతే బిజీ అవ్వడం వల్ల తెలీదు, లేదంటే కొత్త అమ్మాయి డబ్బులు ఇచ్చిద్దా లేదా టైం వేస్ట్ అనుకున్నారో తెలియదండి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. సో మీరు రాబోయే రోజుల్లో ప్రొడ్యూసర్గానా లేకపోతే రైటర్గానా హీరోయిన్గా మూడిట్లా లేదానికి బాగా? హీరోయిన్గానే అండి. అండ్ ప్రొడ్యూసింగ్ కూడా మంచి కథలు ఇంకొక 2 ఉన్నాయి సేమ్ మా బ్యానర్లోనే. సో మన సతీష్ పిఆర్ఓ గారు నాకు ఒక 7-8 ఇయర్స్ నుంచి తెలుసండి. ఆయన సపోర్టింగ్ చాలా ఉండి. అండ్ దీప ఆర్ట్స్ వాళ్ళు కూడా రిలీజింగ్కి మీరు లేట్ అయ్యింది ఎందుకు అన్నారు. బికాజ్ మీ రిలీజింగ్ అనేది థియేటర్స్ అనేది మా చేతుల్లో లేదు. సో దీప ఆర్ట్స్ వాళ్ళు మాకు రియల్లీ హెల్ప్డ్. నౌ బికాస్ ఆఫ్ దెమ్ వీఆర్ హియర్, బికాస్ ఆఫ్ సతీష్ అండ్ బికాస్ ఆఫ్ దీప ఆర్ట్స్ వీఆర్ హియర్. సాయిరాజ్ గారు, ప్రొడ్యూసర్ గారు కథ కనుక మీరు ఏదైనా చేంజెస్ అనిపించినప్పుడు ఏమైనా చెప్పారా? డెఫినెట్లీ. బేసికలీ నేను డైలాగ్ రైటర్ని. అయ్యో చాలా చెప్పారు. సినిమా అనేది అంటే ఇది ఒక సందేశాత్మం అనేది మనం మేడం గారు ఇందాక చెప్పినట్టు బోరింగ్ ఉండకూడదు, ఏదో సెమీ ఆర్ట్ ఫార్మేట్లో ఉండకూడదు. దీనికి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్, ఒక సినిమాటిక్, మళ్ళీ అదేవిధంగా కథలో ఉన్న మూలం చెడిపోకూడదు అనేది అసలు ఇది. అంటే మెసేజ్ ఇవన్నీ పక్కన పెడితే ఇట్స్ టోటల్లీ లవ్ స్టోరీ అండి. మీ ఇద్దరిట్లో ఎవరైనా కాంప్రమైజ్ అయ్యారా? అక్కడ చేంజెస్ చేయాల్సిన అవసరం ఏం కాంప్రమైజ్ అండి, ఇద్దరం మ్యూచువల్ అండర్స్టాండ్తో వెళ్ళబట్టే ఈరోజు ఇలా అసలు చేంజెస్ ఏముండవు, మాట్లాడుకుంటాం. ఇది ఇట్లాంటివి బెటర్మెంట్ ఆల్ టెక్నీషియన్స్ కూర్చొని డిస్కషన్. సో మెడికల్ మీద మొత్తం కాన్సెప్ట్ మొత్తం మెడికలేనా?
అదే మెడికల్ కాదు, ఇక్కడ ఒక మెడికల్ చుట్టూ ఒక మిరాకిల్ ఉందండి. ఆ మిరాకిల్ ఏంటంటే ఇట్స్ లవ్ స్టోరీ. ఒక దీంట్లో ఉమా అనే క్యారెక్టరు, అదేవిధంగా దేవ్ అనే క్యారెక్టర్, వీళ్ళిద్దరు యొక్క లవ్ స్టోరీ. అంటే ఒక విషయం చెప్పాలి, ఇక్కడ లవ్ స్టోరీ అనగానే, ఇప్పుడు లవ్ అనగానే కొంచెం ఇప్పుడున్న సామాజిక వ్యవస్థలో అదొక చీప్ గాను, అదొక చిన్న దృష్టితో చూస్తున్నారు. ఎందుకంటే అలా మనకి ప్రొజెక్ట్ అవుతుంది అది. ఒకప్పుడు మనకు సాహిత్యం ఉంది, సంగీతం ఉంది, మన మీడియాలో కూడా మంచి మంచి పొయిట్రీస్ వచ్చాయి లవ్ మీద. పెద్ద లవ్ అనేది ఒక కొత్తగా చూపించాలి అనేది ఏదో చేసి, ఈరోజు ఏమంటే లవ్ అనేది ఒక ఓయో రూమ్స్ కండోమ్ ప్యాకెట్ అన్న స్థితికి దిగజార్చి సినిమాలు కూడా మనుషుల బలహీనతలని క్యాష్ చేసుకోవడానికి మీడియా, ఐ మీన్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండటం వల్ల ఆ బలహీనత కాదు, ఇది ఒక బలాన్ని చేకూర్చే లవ్ స్టోరీ అండి, మెచ్యూరిటీ లవ్ స్టోరీ ఇది. మణిరత్నం గారు, బాలచంద్ర గారు లాంటి ఒక మెచ్యూరిటీ లవ్ స్టోరీ. లవ్ అనేది ఒక పవర్ఫుల్, మనం ఇప్పుడు మూవీ ఎంత పవర్ఫుల్ మీడియా అంటాం, మీడియా ఎంత పవర్ఫుల్ అంటామో, ప్రేమ కూడా అంత పవర్ఫుల్. యూత్ ఏదో మనం ప్రేమించేసాము, ఆ ప్రేమలో వైలెంట్గా బిహేవ్ చేద్దాం, నా అవతలలో యాక్సెప్ట్ చేయకపోతే సైలెంట్గా సూసైడ్ చేసుకుందాం, డిప్రెషన్కి వెళ్ళిపోదాం, ఇవన్నీ చూస్తున్నాం మనం. అది కాదు ఈ లవ్ స్టోరీ, ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ. ఆ లవ్ యొక్క పవర్లో వీళ్ళు వాళ్ళ కెరియర్స్ని కిల్ చేసుకోకుండా ఎలా బిల్డ్ చేసుకున్నారు, దాంతోపాటు ఈ సమాజంలో ఉన్న ఇందాక మనం అనుకున్న సోషల్ అవేర్నెస్, ఆ చిన్న సమస్యని, పెద్ద సమస్యని వీళ్ళు ఆ లవ్ ద్వారా, ఆ ప్రేమ ద్వారా ఆ సమస్యని మనం ఫేస్ చేస్తున్న సమాజం, ప్రతి మనిషి ఫేస్ చేస్తున్న సమస్యని ఎలా పరిష్కరించారనేది ఈ సినిమా ఉంటుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. మొన్న మీరు ఫీల్ అవుతూ బాగా ఇచ్చేసారు మేడం. ఫీల్ అయితే ఫెయిల్ అవుతాం అనేది మీరు తెలుసుకోవాలి. కథను నమ్మేయారు కాబట్టి ఆడపిల్ల ఆత్మవిశ్వాసంతో సినిమా తీసింది అనేది మనం చూసుకునే సినిమాలు తర్వాత తీసుకుందాం, జనం చూసేసిన ముందు తెద్దాం, మార్పు తెద్దాం అని మీరు టేకప్ చేశారు. ఇది మీరు ఎన్ని రోజులుగా రాసుకున్న సినిమా ఇది సుమయ్య గారికి? ఇది నేను కోవిడ్ అప్పుడు రాశానండి. ఆ తర్వాత మొత్తం లాక్డౌన్ అంతా అయిపోయిన తర్వాత, సో నౌ అంటే మనం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయడం ఎందుకు, మనమే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవచ్చు కదా అనేసి నేను తీసానండి. అండ్ ఫర్ చెప్పండి మేడం. సో ఆపర్చునిటీస్ మనమే క్రియేట్ చేసుకోవాలండి. ఈ ఎవరైనా, ఐ మీన్ నో అనేది మనకు చిన్నప్పటి నుంచి వినిపిస్తూనే ఉంటుంది, బట్ వీ షుడ్ సే ఎస్ టు అవర్ సెల్ఫ్. మనం పక్కన వాళ్ళ మాట విని మనకే నో చెప్పుకోకూడదు. అండ్ స్టోరీ ఉంది, డైరెక్టర్ గారు ఉన్నారు, కథ బాగుంది, ప్రొడ్యూసింగ్ కూడా చేద్దాం అనేసరికి, ఐ మీన్ మన ఉద్దేశం మంచిదైతే అందరూ హెల్ప్ దొరుకుతుంది అనేసి డియర్ ఉమా ఈజ్ యూనో బిగ్గెస్ట్ లైవ్ ప్రూఫ్ అండి. సుమయ్య గారు, దిస్ యశ్వంత్ ఫ్రమ్ ఢిల్లీ కల్చర్ అండి. డాక్టర్ ఉమా ట్రయల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇందాక మీరు చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పారు, ఇందాక అదే మెడికల్ గురించి ఒక ఇన్సిడెంట్ జరిగింది, మొత్తం కంట్రీ అంతా దాని మీద ఫోకస్ అని చెప్పారు. అంటే ఆ కంటెంట్ అంటే ఐ మీన్ ఒక కోల్కతాలో జరిగింది ఇన్సిడెంట్, దాని గురించేనా? సారీ అండి, అది కాదు. యాక్చువల్లీ మెడికల్లో అప్పుడు కోవిడ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఆమె రాసుకున్నారు. ఒక సీన్ని, ఒక సన్నివేశాన్ని, ఒక ఇన్సిడెంట్స్ని కార్నర్ చేసింది కాదండి. ఇది టోటల్ ఒక యూనివర్సల్స్ ఇష్యూస్ మీద వెళ్ళిందండి. సో క్వశ్చన్ ఆమెదైనా కూడా ఇందాక తను చెప్పినప్పుడు అదేమోనని మనకు ప్రస్ఫుటం రావచ్చు, ఏదేదో రేపు అలాంటివి సంబంధించింది కాదండి, ఒక పోరాటం సార్ ఈ సినిమా. అంటే మెడికల్ స్కామ్స్ సంబంధించి, డెఫినెట్లీ మెడికల్ స్కామ్స్ సంబంధించిందే. మనం రెగ్యులర్గా, అంటే ఇందాక మేడం చెప్పినట్టే, మన జననం ఇక్కడే జరుగుతుంది, బర్త్ ఆల్మోస్ట్ ఏదో జబ్బులు వచ్చి మనం డైరెక్ట్ హాస్పిటల్లో చనిపోతున్నాము. ఈ హాస్పిటల్తో మనకి ఇంటితో కన్నా ఎక్కువ సమయం హాస్పిటల్తోనే ఉంటుంది. ఈ మధ్య ఈ హాస్పిటల్లోనే ఎక్కువ గడుపుతున్నాం. అలాంటప్పుడు అక్కడ ఉన్న సిస్టమ్ ఎలా ఉండాలి, ఆ సిస్టమ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తే కాదు కదా, దానికి ఒక సొల్యూషన్ ఏంటి అనేది వీళ్ళిద్దరి యొక్క లవ్ ద్వారా దాన్ని ఎలా పోరాడారు, ఆ పోరాటం ఈరోజు మీడియా ద్వారా మనం చేయొచ్చు అనమాట. అది మన సోషల్ మీడియాలో ఫేస్బుక్ ప్లాట్ఫామ్ నుంచి కానీ వీటి ద్వారా మనం చేయడానికి అవకాశం ఉండే విధంగా ఉంటుంది. సో డెఫినెట్గా మనం ఆ ప్రాబ్లం నుంచి ఈ సినిమా అనేది మీరు అడిగినట్లు ఇది అవసరమైన సినిమా అండి. దీంట్లో అనవసరమైన విషయాలు ఏమి ఉండవు. నిజం చెప్పాలంటే ఇది జనాలకి, సమాజానికి అవసరమైన సినిమా. అంటే వైద్యం గురించి అడిగాను, వైద్యం మన హక్కు అండి. ఈ సినిమా చూడటం ప్రతి ఆడియన్గా మన బాధ్యత అండి. ఈ అవసరమైన సినిమాని చూసి దీంట్లో ఉన్న ఆ సోషల్ అవేర్నెస్ని మనం ఏ విధంగా పోరాడి
సాధించాలనేది ప్రతి మనిషి తలుచుకుంటే వితిన్ మనం 3 to 4 monthsలో మనం ఈ సమస్యకి బయటపడతామండి. సుమయ్య గారు, సో అట్లాంటి మెడికల్ స్కామ్స్ గురించి ఆల్రెడీ మన మూవీస్ వచ్చినాయి. ఐ మీన్ సమ్ డాక్టర్ సలీం కావచ్చు, అట్లాగే మెర్సిల్ కావచ్చు, అట్లాంటి మెడికల్ స్కామ్స్ గురించి, సమ్ ఆర్గన్స్ గురించి ట్రాన్స్ప్లాంట్ జరిగినాయి. సో అట్లాంటి హిట్ కొట్టారు కాబట్టి ఆ కోవలో వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తారు ఈ మూవీ ద్వారా. అంటే ఒకరు హిట్ కొట్టారు కాబట్టి అని కాదండి, మాకు బాగా నచ్చిన సబ్జెక్టు ఈ కంటెంట్కి ఒక వాల్యూ ఉంది. అంటే సినిమా చేస్తే ఏదైనా చేయొచ్చు, కానీ ఈ కంటెంట్కి ఒక వాల్యూ ఉంది అండ్ ఈ కంటెంట్ ప్రజలందరూ ఆదరిస్తారని. అండ్ ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య, మన ఇంట్లో ప్రతి ఒక్కరు నెలకు ఒకసారన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎలా అన్న సబ్జెక్ట్ పైన అండి. సుమయ్య గారు, దిస్ ఇస్ యాంకర్ రాజేష్. కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రైలర్ చాలా బాగుంది అండ్ పాజిటివ్ వైబ్ అయితే కనిపిస్తుంది. అంటే ఒక డ్రీమ్లో నుండి వచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇది. డ్రీమ్ వచ్చింది, అలానే నా డ్రీమ్ ఓకే, డ్రీమ్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు. దెన్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ఎంచుకుంటున్నారు మీ నుండి, ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు కలిసి కూర్చొని మన అమ్మాయి మన సినిమాని చూసే లాంటి ఫిలిమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. డైరెక్టర్ గారు అని కొన్ని సీరియస్గా సాగే రాజేష్ గారు, లాస్ట్లో ఒక చిన్న సర్ప్రైజ్ అండి, ఏమనుకోకండి. మాకా? మీకు కదండి, రతన్ గారికి, డెఫినెట్లీ అమ్మా, డెఫినెట్లీ. అంటే ఆల్రెడీ మేడం గారు చాలా సర్ప్రైజ్ ఇచ్చారు మళ్ళీ. సార్ సారీ సార్. అదే కొన్ని సీరియస్ సబ్జెక్ట్ ఉన్న సినిమాల్లో లవ్ స్టోరీస్ మధ్యలో ఇబ్బందికరంగా అనిపిస్తుంటాయి, సాంగ్స్ కానీ వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ కానీ. ఇందులో లవ్ స్టోరీ ఎక్కువ ఉంది, మెడికల్ది తక్కువ ఉందని చెప్తున్నారు మీరు. అది ఎలా బ్యాలెన్స్ చేశారండి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు చిన్న సినిమా అనేది కంటెంట్ చెప్పాలి బాగా, ఎందుకంటే పెద్ద హీరోలు పెట్టినప్పుడు డెఫినెట్గా కమర్షియల్ తీయాలి. దీనికి స్కోప్ ఉంది కంటెంట్ చెప్పడానికి. అదే మన కంటెంటే చెప్పి సందేశాత్మకంగా వెళ్ళిపోయి దాన్ని ఇబ్బంది పెట్టకుండా దానికి ఒక సంగీతం, సాంగ్స్ ద్వారా ఒక ఫైట్స్ ఎలిమెంట్స్, అంటే ఏదో కావాలని గుచ్చినట్టు ఉండండి. ఆ సినిమాకు అవసరమైన ఎలిమెంట్స్ని పెట్టుకుంటూ ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి ఏం కావాలి, వినోదాత్మకంగా ఎలా చెప్పాలి, అదే వినోదాత్మకంగా వాణిజ్యాత్మకం కోసమని సమాజాత్మకమైనటువంటి విలువల్ని మాత్రం తగ్గించకుండా చేశాం. అంటే డియర్ ఉమాగానే ఉండిపోతారా, డాక్టర్ ఉమా అవుతారు? హీరోకి డియర్ ఉమా, ఆడియన్స్కి డాక్టర్ ఉమా. ఓకే అండి. విషయాలు సుమయ్య గారు, ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. 100% ఈ మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మేము చూసినప్పుడు ఏదో చిన్న కొత్త ఆవిడ కదా ఏం సినిమా చేస్తుంది అనుకున్నా, కానీ ట్రైలర్ చూసిందో మాత్రం మంచి సక్సెస్ అవుతుందని మాకు నమ్మకం కలిగింది. ఇప్పుడు బయట మంచి ప్రొడక్షన్స్లో ఆఫర్స్ వస్తే మీరు కంటిన్యూ చేస్తారా, లేకుంటే మీ ఓన్ ప్రొడక్షన్లోనే ఉంటారా? నో, డెఫినెట్లీ సార్. మంచి బ్యానర్, మంచి ప్రొడక్షన్ హౌస్ వస్తే చేయాలని ఉంది. ఓకే, ఇప్పుడు ఈ మూవీ తోటి ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుతారా? ఎస్ సార్. బయట వచ్చినా రాకున్నా మీ ఓన్ ప్రొడక్షన్లో మాత్రం ప్రొడ్యూసర్? బయట వచ్చినా రాకున్నా కాదు, మంచి కథ ఉంటే డెఫినెట్లీ ప్రొడ్యూసింగ్ చేస్తానండి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రతన్ సార్, సార్ ఆల్రెడీ చెప్పారు సందీప్ రెడ్డి వంగ ఇష్యూ గురించి. సో అంటే ఆ విషయం మాట్లాడలేదు. సో అది ఆల్రెడీ స్టార్ట్అవుట్ చేసుకుని ఉంటారు కదా. సో అంటే మళ్ళీ ఇంకోటి జరిగింది సిద్ధార్థ రాయ్ మూవీ గురించి కూడా. సిద్ధార్థ రాయ్ మూవీ డైరెక్టర్ కూడా మిమ్మల్ని సంథింగ్ టార్గెట్లో మాట్లాడారు. ఎందుకని అట్మాట మీరే టార్గెట్ అవుతున్నారు? అంటే సమ్ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందా మీకు? దీనికి నేను ఆన్సర్ చెప్తానండి. ఎప్పుడైనా టార్గెట్ ఎవరైతారంటే మాట్లాడలేని వాళ్ళు అవుతారు. ఆ సబ్జెక్ట్ గురించి డిఫెన్స్ చేయలేని వాళ్ళు టార్గెట్ అవుతారు. ఎందుకు మేకనే బలవుతుందంటే చెప్పండి, నమ్ముతారు కాబట్టి. ఇంకో స్టెప్లో చెప్పాలంటే, ఎందుకు మీరు ఓన్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ క్వశ్చన్. మీరు ఓన్ ప్రొడక్షన్ చేస్తున్నారు అనుకోండి, యు ఆర్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, అండ్ మీకు నేను సెట్ అవ్వలేదు. ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చి ఏమో ఒక సాంగ్ చాలు అని వెళ్ళిపోవచ్చు. ఆ ఫ్రీడమ్ మీకు ఉంది. సో ఎందుకు అన్ని సాంగ్ చేసి బయట వచ్చి అలా చెప్పారు, నాకు అది మాత్రమే బాధ. అలా చెప్పినా కూడా స్టిల్ ఐఎమ్ సేయింగ్ దే ఆర్ ద డైరెక్టర్స్. ఐ కాంట్ లెట్ డౌన్ మై డైరెక్టర్స్, దే ఆర్ మై పీపుల్. సో దాని గురించి వదిలేయండి. ఇంకోటి, వాళ్ళు అంత కష్టపడి ఏదో కష్టం ఉంటుంది సార్, దానికి నా మీదే చూపించారా అలాంటి కూడా నాకు ఏంటి నా మీద ఇలా చెప్తున్నారు. సాంగ్స్ స్టార్ట్ అవగానే ఇప్పుడు ఒక రాంగ్ పర్సన్ తెలిసిన తర్వాత, ఇది ఇండస్ట్రీ సార్,
ఈజీగా బయట వెళ్ళొచ్చు. బికాజ్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మనీ తీసి ఇంకొక దగ్గర ఇచ్చిన తర్వాత దొరికిపోయాను. దే ఆర్ ఆల్సో పుట్టింగ్ దేర్ ఓన్ మనీ. ఎనీ రాంగ్ అయిన ఇండస్ట్రీ పెట్టుకోదు, తీసేస్తుంది. మంచిగా వర్క్ చేసినప్పుడు పెట్టుకుంటుంది. ఈవెన్ ఐ గాట్ మంచి సాంగే ఇవ్వాలి, మంచి సాంగే ఇచ్చాను, దాన్ని నిజం. దాంట్లో నేను చేసిన ప్రతి ట్రాక్ ఒక డైరెక్టర్కి రైట్ ప్లగిన్ ఉండాలి. మోస్ట్ ఆఫ్ దిస్ డైరెక్టర్స్ ఫ్యాన్స్ ఉంది, మళ్ళీ అతను గుడ్ బాయ్ ఇమేజ్ చూపిస్తున్నారా అన్నట్టు చెప్పినా కూడా ఐఎమ్ ద ఫస్ట్ ఫ్యాన్ ఆఫ్ ద డైరెక్టర్. మీ అందరికీ తెలియక ముందు ఆ డైరెక్టర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు ఈ స్టోరీ సూపర్ ఉంది, బాగా అందుకే కంపోజ్, చుమ్మా ఏదో జెరాక్స్ కాపీలాగా ట్యూన్ రాదు సార్. అతను చెప్పినది విని థింక్ చేసి దానికి ఒక ట్రాక్ యాడ్ చేసి కాపీ కొట్టకుండా పక్కన ఇలాంటి సాంగ్స్ రాకుండా నా గురుగారు ఫ్లేవర్ రాకుండా అన్నీ ఇదిలాగా ఉంది అదిలాగా ఉంది అని చాలా వర్క్ చేసి, నా దగ్గర ఒక టీం ఉంది, నా టీం అందరూ ఈ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. ఓన్లీ 1 మ్యాన్ షో కాదు, నా దగ్గర 30 ఫ్యామిలీస్ ఆర్ వర్కింగ్. సో ఎవ్రీబడి దాని డ్రీమ్ పెట్టి, ఒక వైలిన్ ప్లేయర్ ఈ పాటలో వైలిన్ వాయిస్తే ఇది హిట్ సాంగ్ అయితే నా లైఫ్ బాగుంటుంది అని చాలా కోరికలు ఉంటున్నారు. నా బాధ ఏంటంటే నా మీద అలా వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీస్ కూడా అఫెక్ట్ అవుతుంది, నా ఫ్యామిలీ కూడా అఫెక్ట్ అవుతుంది. ఇలా ఇన్సైడ్ స్టోరీస్ బయట రాకుండా ఇది సెట్ అవ్వలేకపోతే బయట వెళ్ళొచ్చు ఈజీగా. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అబౌట్ మై వర్క్ అండ్ ఆల్. ఈవెన్ దోస్ పీపుల్ ఆర్ సార్, లేకపోతే ఎందుకు పెట్టుకుంటున్నారు మూవీలో? ఇంత కష్టపడి ఇచ్చిన సాంగ్ని ఎందుకు మూవీలో పెట్టుకోకపోతున్నారు? సో దే ఆర్ హ్యాపీ అబౌట్ దేర్ సాంగ్స్. ప్రోడక్ట్ కరెక్ట్ ఉంది, నా బిహేవియర్స్లో ఏదో చేంజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. ప్రతి ఒక్కరు పోయి కరెక్ట్ చేయడం, మీరు ఇలా ఉండండి అని చెప్తే వాళ్ళు ఉంటారా? అలా కాదు కదా. నేను అలా కాదు, నేను ఐఎమ్ ఫైటింగ్ ఫర్ పర్సనల్ ఇష్యూస్. నాకు అవർക്ക് ఐఎమ్ ద ఫస్ట్ వన్ ఆఫ్ ద. నేను మళ్ళీ చెప్తున్నా, హూఎవర్ మీరు నా కాంట్రవర్సీ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి నేనే ఫస్ట్ ఫ్యాన్. ఓకే, తెలివిగా చెప్తున్నా, ఇది ఏదో మైండ్ నుంచి, ఇది ఇప్పటి నుంచి ఆపేద్దాం. నెక్స్ట్ ఒక మూవీ చేయడానికి లేట్ అవుతుంది, నేను ఇప్పుడు ఫైనల్ స్టేట్మెంట్గా ఎనీ న్యూ మూవీ, కొత్త మూవీకి నేను వర్క్ చేస్తున్నా. నేను చేసిన ప్రతి మూవీ కొత్త డైరెక్టర్స్తో, ప్రతి మూవీ నేను క్యాల్కులేట్ చేసుకోండి, ఫస్ట్ నుంచి అందాల రాక్షసింది ఇప్పటి వరకు నేను చేసినదని కొత్త డైరెక్టర్స్తో. సో ఇలాంటి వర్క్ చేసినప్పుడు ఒక సాంగ్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్లీగా మాట్లాడదాం, ఒక సాంగ్కి 1 వీక్ సార్, మూవీలో 5 సాంగ్స్ సార్, 1 వీక్ పెట్టుకొని 1.5 months సార్. దాన్ని రికార్డ్ చేయడానికి 1.5 month పెట్టుకోండి. లిరిక్స్ రాయాలి, సింగర్స్ పెట్టుకోవాలి, బడ్జెట్ చూడాలి. సో 1 month 3 months. ఒక మూవీకి బ్యాక్గ్రౌండ్ సైడ్ చేయడానికి 1 month పడుతుంది అనుకోండి, ఎక్స్ట్రా మంత్ 20 days అవుతుంది. సో 1 month కూడా పోయింది, 4 months. 4 months పైన వాళ్ళకున్న ఫినాన్షియల్ ప్రాబ్లం అన్నీ ఉంటుంది, డిలే అవుతుంది. సో ఒక ప్రాజెక్ట్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా 5 months పైన చేస్తే నేనే మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాదు కదా. నేను పెద్ద బాగుమలి కేజీఎఫ్ లాగా ఉంటే ఇంకా 2-3 months ఎక్స్ట్రా అవుతుంది, మేబీ 1 year అవుతుంది. 1 yearకి పైన నేను ఒక మూవీ చేస్తున్నాను అనుకోండి, నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాదు. ప్రతి మూవీ నా వల్ల డిలే అవ్వద్దు, ఇది నేను తెలివిగా ఓపెన్గా చెప్తున్నా. ఎనీ డైరెక్టర్ ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ వర్క్ విత్ మీ. మీకు లేదు నాకు ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంది, మీరు ఇంత టైంకుల్లో చెయ్యాలి అని నేను చెప్పకూడదు సార్. సినిమా చేయడం ఎంత కష్టం తెలుసా? ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా నా గురించి చెప్పిన వాళ్ళు కూడా చాలా కష్టపడి చేశారు ఆ మూవీని, నాకు తెలుసు, పర్సనల్గా తెలుసు. మూవీ ఆగి చేశారు, చాలా కష్టం. ఇప్పుడు చెప్పారు కదా, చాలా కష్టపడిదా ఒక మూవీ బయట వస్తున్నారు. మీరు ఈ టైంకులో చేయండి అని చెప్తే అది అహంకారం, నేను అలా చెప్పను. మీరు ఫస్టే నాకు 1 monthలో ఫినిష్ చేసుకుని తీసుకెళ్ళి వెళ్ళిపోండి, 1 monthలో ఐ విల్ గివ్ ఆల్ దో సాంగ్స్. అలా ఉంటే 12 monthsకి 12 మూవీ చేయొచ్చు. ఐఎమ్ సెలెక్టివ్లీ డూయింగ్ ఎ రైట్ మూవీ అండ్ దట్ ఆ క్వాలిటీ సఫర్ అవ్వకూడదు. నన్ను నమ్మి వస్తున్నారు, నమ్మకం ద్రోహం చేయకూడదు అని ఆ క్వాలిటీలో నేను చేస్తున్నా. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద కాంట్రవర్సీ. సో ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆల్ ది డైరెక్టర్స్ ఫీల్ ఫ్రీ టు థింక్, ఇన్వెస్టిగేట్ చేయండి ఎలా చేశారు అని ఇన్వెస్టిగేట్ చేయండి. గుడ్ సాంగ్స్ ఆర్ ఇక్కడ డిఫాల్ట్. సో నన్ను నమ్మి అదే చెప్తున్నాను, నా ఫ్యామిలీస్ ఉంది, నా ప్లేయర్స్ ఫ్యామిలీస్ ఉంది, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఇదే. ఎవ్రీబడి వాంట్స్ టు విన్ సార్.
నేను కాదు, నాకన్నా ఇంకొక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారంటే అతనికి ఇదే స్టేటస్. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు విన్. ఇలాంటి చిన్న చిన్న ఐడియాలజీలో అది ఒక కోపంలో ఏదో ఒక రోజు తిడతారు, రేపు కలిసిపోతారు. సో దాంట్లో ఇంకొక ఫ్యామిలీస్ సఫర్ అవ్వకూడదు. సో ఐ వాంట్ టు గివ్ అ గుడ్ మ్యూజిక్ బికాస్ అన్నం పెట్టింది తెలుగమ్మ, నేను ద్రోగం చేయను. థ్యాంక్ యూ. అదే ఇందాక చెప్పాను కదా, చెప్పాను. యా, థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి ఇంకోటి, సతీష్ గారు ఈ సినిమాని ఒక పెద్ద సినిమాగా మీ ద్వారా ప్రమోట్ చేపిస్తూ ముందు తీసుకెళ్తున్నారు. నిజంగా ఆయనకి నేను రుణపడి ఉన్నాను ఈ విషయంలో. పిలిచాను, మాది ఇంతే సార్ అంటే, లేదండి సినిమా చూశారు ఆయన, ఇట్స్ ఏ గుడ్ మూవీ అండి. ఎందుకంటే మేము కూడా మా ఇళ్లలో ఇలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, డబ్బులు కట్టలేని పరిస్థితి ఉంటుంది అక్కడ. ఆ ఇష్యూ అనేది అందరినీ రేపొద్దున కదిలించేస్తుంది సార్. దానికి ఇష్యూ చెప్పడం వలన ఒక మంచి ఫీల్తో మీరు సొల్యూషన్ ఇచ్చారు అని ఆయన కూడా బాగా దీనికి సపోర్ట్ చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సతీష్ సార్. చిన్న సినిమాకి పెద్ద పిఆర్ఓ మీరు, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇది మన ఇందాక ఎవరో కలకత్తా ఇష్యూస్ సంబంధించింది అయితే కాదండి, దయచేసి అది రేపులు ఏముండవు. అంటే మనకు U/A వచ్చింది సార్, అందరూ కూర్చొని కుటుంబ సమేతంగా చూసే ఒక చిన్న వల్గర్ డైలాగ్ కానీ ఏముండవు దీంట్లో. థ్యాంక్ యూ.